హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు ఐజీ. నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రెసెంట్ అందరూ ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్, గ్రే హెయిర్. చాలా చిన్న ఏజ్లోనే గ్రే హెయిర్ వస్తుంది. అండ్ హెయిర్ ఫాల్ సమస్య 10 మందిలో దగ్గర ఒక 6-7 మెంబర్స్కి మాత్రం హెయిర్ ఫాల్ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎందుకంటే సెల్ఫ్గా మీరు ఇప్పటివరకు ఎన్నో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డర్మటాలజిస్ట్లను కలిసి మీరు ఎన్నో మెడిసిన్స్ వాడి షాంపూస్ వాడినా మీకు ఎలాంటి రిజల్ట్ లేకపోగా మీరు ఇంకా ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మన బ్యూటీని ఎన్హాన్స్ చేసే వాటిలో హెయిర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా హెయిర్ ఫాల్, గ్రే హెయిర్తో బాధపడే వారికి సెల్ఫ్గా మీరు ఇంట్లో ఆక్యుప్రెషర్ పాయింట్స్ మీకే హీల్ చేసుకునేట్లుగా, మీ సమస్యకి మీరే పరిష్కారం చూయించుకునేట్లుగా మనకి కొన్ని ప్రెషర్ పాయింట్స్ చూపించబోతూ ఉన్నారు. మనతో ఉన్న ఆక్యుపంచర్ హీలర్ జనార్దనాచారి గారు మీకే చూపిస్తారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో చాలా మందిలో ఈ సమస్య ఉందండి, హెయిర్ ఫాల్. ఒక 4 అమ్మాయిలు కలిసారనుకోండి, వాళ్ళు మాట్లాడుకుంటారు, నాకు హెయిర్ ఫాల్ ఉంది, నాకు ముందు అంత జుట్టు ఉండేది, ఇప్పుడు అంత లేదు అని అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఎన్నో షాంపూస్ వాడతారు, మెడిసిన్స్ వాడతారు. అయినా కానీ ఈ సమస్యకి మాత్రం పరిష్కారం దొరికింది అని మాత్రం చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఇంత హెయిర్ ఫాల్ అందరికీ ఎందుకు అవుతోంది? అసలు ఏ రకాల సమస్యలతో ఈ ప్రాబ్లం వస్తుంది? ఇప్పుడు తల మీద వెంట్రుకలు, బాడీ మీద వెంట్రుకలు 2 రకాలు ఉంటాయి. హెయిర్ ఆన్ ద హెడ్ ఒకటి, హెయిర్ ఆన్ ద బాడీ అని ఆక్యుపెంచర్ 2 రకాలుగా చెప్తుంది. ఈ హెడ్ యొక్క హెయిర్ని కంట్రోల్ చేసేది ఒక ఆర్గాన్ ఉంది. అది కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్. విచిత్రంగా ఉంటుంది. వాటికి ఇక్కడ హెయిర్కి ఏం సంబంధం ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఈ 5 ఎలిమెంట్ థియరీ మీద డిపెండ్ అయినటువంటి ఆక్యుపంక్చర్, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ కానీ ఏన్షియంట్ మెడికల్ సిస్టమ్ కానీ ఏం చెప్తుందంటే, మన జలతత్వం అంటాం కదా, జలం కింద కిడ్నీ వస్తుంది. జలం అనే తత్వం అంటే పంచభూతాల్లో జలం ఒకటి కదా, ఆకాశం, అగ్ని, భూమి, గాలి, నీరు. ఆ జలం అనే ఒక పంచభూత శక్తి కంట్రోల్ చేసేది మన హెయిర్, వెంట్రుకల్ని అది కంట్రోల్ చేస్తుంది. అందుకునేమో శివుడు పైనుంచి గంగ దూకినప్పుడు ఇక్కడ జటాజూటం నుండి బంధిస్తాడు. అంటే వజ్రంతో కొయ్యాలని వాటర్ని వాటర్ ఎలిమెంట్తోనే బంధించినట్టు అనిపిస్తుంది నాకు. సో చెప్పలేం. సో అందుకనే ఆ వాటర్ ఎలిమెంట్ వీక్ అయినప్పుడు వచ్చే సమస్య ఇది. పంచభూత శక్తి వాటర్ అనే జలతత్వము బలహీనపడ్డప్పుడు. సో ఇంకోటి ఏంటంటే, దాన్ని ఇట్లా చెప్పి ఇంకో రకం చెప్పినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం. హార్మోన్స్ కంట్రోల్ చేసేది కూడా వాటర్తో, జలతత్వమే. సో అందువల్ల హ్యూమన్ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం కదా, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని ఆక్యుపంక్చర్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది. సో ఇక్కడ ఏ మాత్రం ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇష్యూ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. స్ట్రెస్ అనేది కూడా ఇంకో కారణం. ఇప్పుడు బాగా స్ట్రెస్ అంతా తలలోనే ఉంటుంది కదా, హెడేకు, చిరాకు, ఇక్కడ బ్లడ్ అంతా ఫ్లో ఇక్కడ రావడం, ఇక్కడ హీట్ అయ్యి ఇక్కడ రావడం, ఇక్కడ ఎంత మైగ్రేన్. ఎండ్ ఆఫ్ ద డే ఎవరినైనా చూడండి, కంప్యూటర్ ఎంత హీట్గా ఉంటుందో తల అంత హీట్గా ఉంటుంది. ఇలా కంప్యూటర్ పెట్టండి, అది నడిచి అంత ఈవినింగ్ ఎంత హీట్ అవుతుంది కదా, అట్లనే హీట్ తల పట్టుకుంటే చాలు హీట్ అవుతుంటుంది. అంత సివియర్ ఇబ్బందులు ఉంటారు. సో అందువల్ల దీనికి స్ట్రెస్ను తగ్గించే గుణం కూడా ఆక్యుపంక్చర్కి ఉంది. ఆక్యుపంక్చర్ కెన్ ట్రీట్ బాడీ, మైండ్ అండ్ సోల్. బాడీని మైండ్ని ట్రీట్మెంట్ ఇస్తుంది. సో మానసికంగా ఉన్న సమస్యలు కూడా చేయగా, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషను అంటాం కదా, వాటికి కూడా ట్రీట్మెంట్ ఉంది కదా. అందువల్ల ఈ మనం చెప్పబోయే ప్రెషర్ పాయింట్స్ వల్ల హార్మోన్ బ్యాలెన్స్ చేసినా కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఇప్పుడు ఫీమేల్ హార్మోన్స్ బాగున్నాయి అనుకోండి, ఒత్తుగా జుట్టు వస్తుంది అమ్మాయిలకి. అమ్మాయిలు సరిగ్గా హెయిర్ తక్కువగా ఉంది అన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. అట్లాగే మేల్ హార్మోన్ బాగా పుష్కలంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇక్కడ జుట్టు రాదు, అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. మేల్ హార్మోన్లు మేల్కి బాగున్నాయి అనుకోండి,
అప్పుడు వాళ్ళకి ముస్టాచు అవన్నీ వస్తాయి. ఓకే. కానీ ఇక్కడ హెయిర్ వాళ్ళకి సంబంధం లేదు. ఓకే. ఫిమేల్కి హార్మోన్లు బాగున్నప్పుడు ఇక్కడ హెయిర్ బాగా వస్తుంది. ఆ! ఒకవేళ ఫీమేల్ హార్మోన్స్ బదులు ఫీమేల్లో మేల్ హార్మోన్స్ డెవలప్ అయినప్పుడు వాళ్ళకు కూడా ఇవి వస్తాయి. ఓకే. ఆ! ఓకే. అన్వాంటెడ్ హెయిర్ అంటాం దాన్ని అవును. కదా. unwanted hair. అందువల్ల ఇదంతా రిలేటెడ్ టు హార్మోన్స్ హ్మ్. ఇంబ్యాలెన్సెస్. దాన్ని ఆక్యుపెంచర్ ద్వారా చాలా ఎఫెక్టివ్ చేయొచ్చు ఓకే. కదా. ఫస్ట్ మనకు అది అర్థమైంది, స్ట్రెస్ని తగ్గించగలుగుతుంది. ఇంకా 3 బయటకు ఫిజికల్ కారణాలు చాలా ఉన్నాయి. మనం తీసుకునే డయటు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, షాంపూలు, వాటర్ సరిగ్గా లేకపోవడం, ఎయిర్ పొల్యూషను, హెల్మెట్లు, ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్గా కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్. కానీ రూట్ కాజ్ మాత్రం మనకు ఇంటర్నల్గా ఈ ఎలిమెంటల్ ఇంబ్యాలెన్సెస్ అని అంటూ చెప్పాలి. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం చెప్పే ఆక్యుప్రెషర్ పాయింట్స్ మన స్కాల్ప్లో ఎనర్జీని పెంచుతుంది. ఇక్కడ కరెక్ట్గా ఈ టాప్ ఆఫ్ ద హెడ్, ఈ హెడ్ ఉంది కదా, దీని కరెక్ట్గా ఈ చెవి నుంచి ఇలా పైకి వచ్చినప్పుడు ఇక్కడ టాప్ ఆఫ్ ద హెడ్ ఒక పాయింట్ ఉంది. మొత్తం హ్యూమన్ బాడీకి హైయెస్ట్ ఆక్యుపెంచర్ పాయింట్ ఇదే. ఇక దీని తర్వాత పాయింట్స్ లేవు కదా. హ్యూమన్ బాడీలో దిస్ హైయెస్ట్ పాయింట్ హ్యూమన్ బాడీ. ఇది బ్రహ్మరంధ్రం అంటాము, బ్రహ్మ కమలం అంటాము, సహస్రార చక్రం అంటాం, సహస్రార కమలం అంటాము. ఏదన్నా దిస్ ఇస్ ద హైయెస్ట్ పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ పేరు ఏంటంటే DU20. DU20. ఆ DU20ని కనుక లైట్గా ఆ పాయింట్ని ఇలా ప్రెషర్ చేయాలి. అది 100 ఆక్యుపెంచర్ పాయింట్స్ని కనెక్ట్ చేస్తుంది. అది ఇక్కడున్న పాయింట్ ఈ 20 ఒక్క పాయింట్ 100 ఆక్యుపంక్చర్ పాయింట్స్ని అది కనెక్ట్ చేస్తుంది. కాబట్టి అన్ని చోట్ల బెటర్ అవుతుంది. ట్యాప్ చేయాలా? ఇలా ట్యాప్ చేయాలి. దానికి ఏం చేయాలి, ఒట్టి ట్యాప్ చేయడం కన్నా కూడా కోకోనట్ ఆయిల్ తీసుకుందాం. ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేస్తే, ఎట్లా ఆయిల్ వేయడంలే మనం, కోకోనట్ ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే ముందు స్కాల్ప్ కూల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు అందుకనే చల్లని కూల్ అని ఆయిల్ ఎందుకు రాస్తారంటే కూల్ కావాలి ముందు. హీట్ అయ్యి ఆ హీట్తోనే హెయిర్ ఫాల్ అవుతుంటుంది, స్కాల్ప్ హీట్ అవుతుంది. అక్కడ నరిష్మెంట్ జరగడం, పోషణ జరగడం లేదు, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరగడం లేదు, అక్కడ ఎనర్జీ ఫ్లో లేదు, అక్కడ డెడ్ అయిపోతుంది. అందుకని ఫాలికల్స్ అన్నీ కూడా కుదుళ్ళు పైకి వచ్చేస్తున్నాయి. ముందు పోషణ జరగాలంటే కోకోనట్లో ఉంది, కూల్ చేయగలుగుతుంది. అదంతా కూడా మెల్లగా ఇలా మర్దన చేయడం వల్ల పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. పాయింట్స్ ఒక్కసారి యాక్టివేట్ అయిందంటే హెడ్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఆ ఎనర్జీ, బ్లడ్ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. సో దిస్ DU20 అనేది బెస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే DU మెరిడియను వెనక ఇక్కడ వెనక భాగం స్టార్ట్ అవుతుంది. మన యానస్ ఏరియాలో వెనక నుంచి ఇలా వచ్చి ఇక్కడ కింద ఎండ్ అవుతుంది, నోటి దగ్గర. చూసారా, వెనక నుంచి పైకి వస్తే ఇట్లా వస్తుంది. 2 భాగాలు ఉంటాయి శరీరం. ఇక్కడ నుంచి ఎండ్ అవుతుందా, ఇక్కడ ఇంకో పాయింట్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఇలా వెళ్ళి రిప్రొడక్టివ్ ఆర్గాన్ దగ్గర ఎండ్ అవుతుంది. సో హాఫ్ ఆఫ్ ద బాడీ చూసినప్పుడు ఒకటేమో ఆ నుంచి వెనక నుంచి ఇలా వచ్చి ఇక్కడికి ఎండ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇలా కింద నుంచి ఇక్కడ నోటి దగ్గర 2 పాయింట్లు, ఆ రిప్రొడక్టివ్ ఆర్గాన్ దగ్గర పైనుంచి కింద నుంచి 2 పాయింట్లు, అట్లా బాడీని 2 భాగాలు ఈ భాగాలు చేస్తాయి. సో మనం చెప్పేది ఇలా పైకి వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం అంటే మర్దన కూడా ఇలా పైకి చేయమంటున్నాం. ఆ ఫ్లో అట్లా ఉంటుంది అది. అందుకని చాలా మంది చెప్పారా ఇలా రివర్స్ దువ్వండి అని చెప్తారు. గురించి హెయిర్ ఫాల్ తగ్గాలంటే ఇలా దువ్వండి అని చెప్తారు. మొత్తం అక్కర్లే, ఈ పోర్షన్ మాత్రం రివర్స్ చేయొచ్చు. ఎందుకంటే DU మెరిడియన్ ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ హైయెస్ట్ పాయింట్ చేసినా పర్వాలేదు. లేదా మీరు ఒక కోమింగ్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఈ మధ్య భాగంలో కొంచెం రివర్స్ కోమింగ్ కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ మెరిడియన్ మొత్తం యాక్టివేట్ చేస్తున్నాం, ఇక్కడ ఒక పాయింట్ని యాక్టివేట్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి మొత్తం మెరిడియన్ యాక్టివేట్ అవుతుంది. అందుకే అది రీజన్, అది రివర్స్ కోమింగ్ చేయని చెప్తారు కొంతమంది. ఇలా కోమింగ్ కాదు, ఇలా కూడా అప్పుడప్పుడు చేయండి అని చెప్తారు. అప్పుడు ఆ ఎనర్జీ ఫ్లో కూడా పెరుగుతుంది అని చెప్తారు. అది సైడ్, దానికన్నా రీజన్ అది. తర్వాత ఇవన్నీ చూసారు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో, ఇవన్నీ ఆక్యుపెంచర్ ప్రెషర్ పాయింట్స్, హెడ్ అంతా పాయింట్సే ఉంటాయి. సో ఈ ప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇంకా క్లియర్ కావాలంటే, సో చూడండి, ఇప్పుడు DU20 హెడ్ మీద ఎన్ని ఎనర్జీ ఫ్లోస్ ఉన్నాయి, పాత్వేస్ ఉన్నాయి చూసారా, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూసారా, అన్ని పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ అలా మర్దన చేయడం ద్వారా యాక్టివేట్ అవుతాయి. ఎంత స్కాల్ప్లో ఎనర్జీ పెరుగుతుంది, స్కాల్ప్లో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది,
ఎనర్జిటైజ్ అప్పుడు అదంతా కూడా ఏంటంటే నిర్జీవంగా మారినప్పుడు వచ్చే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఫస్ట్ అక్కడ ఎనర్జీ వస్తుంది, స్ట్రెంగ్తన్ అవుతాయి ఫాలికల్స్, అంటే మన వెంట్రుకల యొక్క కుదుళ్ళు స్ట్రెంగ్త్ అయినప్పుడు ఏంటంటే వాటి యొక్క బలం పెరుగుతుంది, ఫాల్ తగ్గుతుంది. ఇది ఫాల్ వరకు చాలా చాలా బెటర్ ఉంది. ఇక ఇంకొకటి ఏంటంటే ఇంకొక పెద్ద సమస్య ఈ మధ్య కనపడుతుంది, గ్రే హెయిర్, తెల్ల వెంట్రుకలు అవుతున్నాయి. చిన్నప్పుడే తెల్ల వెంట్రుకలు అవుతున్నాయి. ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు తర్వాత ఇట్లా కొన్ని 62 తెల్ల వెంట్రుకలు వస్తున్నాయంటే ఒక అర్థం మీనింగ్ అది రావాలి ఆ ఏజ్ బట్టి. ఏజ్ తో బట్టి వచ్చే కానీ 20 ఏళ్ళకే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయంటే ఏంటి? వైటమిన్ డెఫిషియన్సీ అంటున్నారు. అది ఆక్యుప్రెషర్ దాని ప్రకారం ఈ వెర్షన్ ప్రకారం ఏంటంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఇది కొంచెం మనం సివియర్ రేషియో అని మనం భావించాలి. అంత ఈజీగా వదిలేయకూడదు ఇట్లాంటి విషయాల్ని. ఎందుకంటే ఇది కేవలం ఈ పొల్యూషన్ వల్ల దానివల్ల దీనివల్ల కాదు, ఒక్కోసారి హెరిడిటరీ వల్ల రావచ్చు. వంశానుగతంగా కూడా పూర్వీకుల్లో ఉంటే గ్రే హెయిర్ వస్తే ఎర్లీగా వస్తాయి. కొంతమందికి బాల్డ్ హెయిర్ వస్తుంది, బట్టతల వస్తుంది, అది కూడా హెరిడిటరీ వల్ల కూడా రావచ్చు. ఇవన్నీ కూడా హెరిడిటరీ వల్ల వస్తున్నాయని చెప్పినప్పుడు అర్థం ఏంటంటే ఈ కిడ్నీ ఎనర్జీ కూడా హెరిడిటరీ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. కిడ్నీలో ఉన్న ఎనర్జీ, కిడ్నీ ఎస్సెన్స్, అది కూడా ఒక ఎనర్జీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పేరెంటల్ ఎనర్జీ అంటాం, తల్లిదండ్రుల నుంచి వచ్చే ఎనర్జీ. ఇంకొకటి మన అక్వైర్డ్ ఎనర్జీ అంటాం, మనం సంపాదించుకునే ఎనర్జీ కదా. మనం సంపాదించుకునే ఎనర్జీ మనం కూడా ఆహారం ద్వారా సంపాదించుకోవచ్చు, మన యాక్టివిటీ ద్వారా సంపాదించుకోవచ్చు, మన ఇమోషనల్ బ్యాలెన్స్ ద్వారా సంపాదించుకోవచ్చు, మెడిటేషన్ ద్వారా రకరకాలుగా మనం ఎనర్జీని సంపాదించుకుంటాం, ఆహారం కూడా, ఎక్సర్సైజ్ ద్వారా. అట్లాగే పేరెంట్స్ ద్వారా ఒక ఎనర్జీ వచ్చిన అది కిడ్నీలో ఉంటుంది, కిడ్నీ ఎస్సెన్స్ అంటాం దాన్ని. సో ఆ ఎనర్జీ కనుక వీక్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. అందువల్ల ఏం చేశారు, దానికి ఒక ప్రెషర్ పాయింట్ ఉంది. ఇది గ్రే హెయిర్ ఎర్లీ ఏజ్లో వచ్చిన వాళ్ళకు K3 అనే పాయింట్, ఇది ఎవరికైనా చూపించాలి, ఎందుకంటే అది కాల్లో ఉంటుంది. అది ఇది ఇప్పుడు గ్రే హెయిర్ అనే సమస్యకు, చిన్నపిల్లల్లో వచ్చే సమస్యకు ఒక పాయింట్ చెప్తున్నా, ప్రెషర్ పాయింట్. ఇది కనుక రెగ్యులర్గా రోజుకు 2 సార్లు చేసిన ప్రతిసారి 1 నిమిషం ప్రెషర్ చేసుకుంటే చాలు. మామూలుగా ఇలాంటి జిమ్మితో చేయొచ్చు, కాపర్ రాడ్ దొరుకుతుంది, జిమ్మి అంటారు దీన్ని, ఆక్యుప్రెషర్ షాపులో దొరుకుతుంది. ఇది లేదు మా దగ్గర అంటే ఇలాంటి పెన్తో కూడా చేయొచ్చు. ఈ పెన్తో ముందు దాన్ని ఐడెంటిఫై చేద్దాం పాయింట్ని, దాని తర్వాత మెల్లగా ఎలా ప్రెషర్ చేయాలో కూడా చెప్దాం. సో ఈ పాయింట్ ఎక్కడ ఉందంటే K3 అనే పాయింట్ కిడ్నీ మెరిడియన్లో. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చెప్పాం కిడ్నీ ఎనర్జీ, కిడ్నీ ఎసెన్సు ఈ గ్రే హెయిర్కు, హెయిర్ ఫాల్కు రెస్పాన్సిబుల్ అవుతుందని. అందువల్ల ఇప్పుడు చూడండి, ఇది ఈ కాలు యొక్క లోపల భాగం, కుడి కాలు లోపల భాగం. ఇది బొటన వేలు ఉంది కాబట్టి లోపల భాగం, చిటికని వేలు ఉంటే బయట భాగం అంటాం. మీడియల్ ఆస్పెక్ట్ అంటాం దీన్ని, మెడికల్ పరిభాషలో మీడియల్ ఆస్పెక్ట్ అంటారు. బట్ లోపల భాగంలో యాంకిల్ ఏరియాలో ఒక బోన్ ఉంటుంది, దీన్ని యాంకిల్ బోన్ అంటాం. మాల్యులస్ అంటారు, మీడియల్ మాల్యులస్ అంటారు. ఈ యాంకిల్ బోన్ కరెక్ట్గా మధ్యలో ఇలా చేపెట్టి ఇక్కడి నుంచి ఎటు రావాలి, ఇలా వెనక్కి రావాలి. ఇలా పైకి కానీ ఇలా కిందికి కానీ ముందుకు కానీ వెళ్ళకుండా వెనక్కి రావాలి ఇలా. ఇది అకిలీస్ టెండాన్ అంటే ఒక టెండాన్ ఉంటుంది, నరం ఉంటుంది, కొంత టెండాన్, గట్టి టెండాన్ అంటారు దీన్ని అకిలీస్ టెండాన్ అంటారు. ఈ టెండాన్కి ఈ బోన్కి మధ్యలో ఉంటుంది పాయింట్. ఇది బోన్ యొక్క ఇది యాంకిల్ బోన్, ఇది టెండాన్. దీని మధ్యలో ఇక్కడ ఉంది పాయింట్. నొప్పొస్తుందా? పించ్ అవుతుంది, చూడండి, తెలిసిందా? ఈ పాయింట్ రోజు ఈ యాంకిల్ బోను, టెండాను, దీనికి మధ్యలో ఈ పాయింట్ ఇలా మెల్లగా చేయొచ్చు. లేదు అది కూడా లేదంటే చేతితో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా సర్క్యులర్ మోషన్ చేయొచ్చు. కానీ ఒక చిన్న ఇలాంటి పెన్ బాట్ ద్వారా చేయడం కూడా బాగానే ఉంటుంది. ఇలా మెల్లగా ఈ పాయింట్ ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత మెల్లగా 1 నిమిషం పాటు ఈ కాలుకు, 1 నిమిషం పాటు ఇదే పాయింట్ వేరే కాలు కూడా ఉంటుంది. సో సేమ్ మళ్ళీ ఇలా తీసుకున్నప్పుడు యాంకిల్ బోన్ అంటాము, ఇది అకిలీస్ టెండాను, ఇలా వెనక్కి రావాలి, దీనికి మధ్యలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. తెలుస్తుందా? తెలుస్తుంది కదా? ఇది K3 అనే పాయింట్. ఈ పాయింట్ పేరేంటి? K3. అదొకటి మీరు గూగుల్ కూడా చేయొచ్చు. K3
K3 అనే ఆక్యుపెంచర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? దీనికి ఈ టెండాన్ మధ్యలో ఇక్కడ ఉంటుంది. ఇది పాయింట్. ఇది 1 నిమిషం ఈ కాలుకు, 1 నిమిషం ఆ కాలుకు, రోజుకు 2 సార్లు 2 నిమిషాలు, ఇటు 1 నిమిషం ఇటు 1 నిమిషం ఒకసారి, మళ్ళీ ఈవినింగ్ అటు ఆ కాలుకు ఈ కాలుకు 1 నిమిషం, 4 నిమిషాలు రోజుకి చేయగలిగితే జెంటిల్ ప్రెస్ చేయండి. పించింగ్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ హెయిర్ ఫాలు, హెయిర్ గ్రోతు, వెంట్రుకలు పలచబడ్డాయి, విరిగిపోతున్నాయి, రాలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి, హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం కిడ్నీ ఎనర్జీ కూడా పెరుగుతుంది, పేరెంటల్ ఎనర్జీ కూడా పెరుగుతుంది, రిప్రొడక్టివ్ కెపాసిటీ పెరుగుతుంది. దాంతోపాటు గ్రే హెయిర్ సమస్య కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్, బోన్ సమస్య కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉన్నాయనేది. హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, డైజెషన్ పెరుగుతుంది, యూరినరీ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. చాలా చాలా అద్భుతమైన పాయింట్. ఒక్క పాయింట్ 100 సమస్యలు పరిష్కారం చేయగలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఎటువంటి అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ కి ఏ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే సెల్ఫ్ గా ట్రీట్మెంట్ చేసుకోవడానికి మంచి ఆక్యుప్రెషర్ పాయింట్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.